అందరికీ నమస్తే అండి. గుండు సూది పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. రాబోయేది ఎన్నికల సీజన్. ప్రతి అంశాన్ని కూడా ఉన్నది ఉన్నట్టు స్టడీ చేసి లోతుగా పరిశీలించి ఏది నిజమో అదే కుండబద్దలు కొట్టేలా ఫ్యాక్ట్ చెప్పడం జరుగుద్ది ఈ ఛానల్లో. సో కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే మన ఛానల్లో న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము, డైలీ చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. 2024 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రకంగా కురుక్షేత్రం, రాజకీయ కురుక్షేత్రం జరగబోతున్న ఏడాది. ఎందుకంటే నాకు తెలిసి నేను 2004 ఎన్నికల నుంచి కూడా మన రాష్ట్ర రాజకీయాలని దగ్గరగా స్టడీ చేస్తున్నా. 2009 ఎన్నికల నుంచి అయితే ఏదో ఒక విధుల్లో ఉన్నా, జర్నలిస్ట్గా కావచ్చు, సర్వేల్లో కావచ్చు, ఏదో ఒక విధుల్లో ఉన్నా. కానీ 2004 నుంచి నాకు ప్రాథమిక అవగాహన ఉంది. సో ఈ ఎన్నికలు బహుశా గతంలో ఎప్పుడూ జరగలేదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ జరగబోవు. అంత ఉత్కంఠగా, అంత దారుణంగా, బీభత్సంగా, అన్ని రకాలుగా కూడా, అన్ని రకాల దరిద్రాలతో కూడా రాబోయే ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఎందుకంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 3 పార్టీలకి కీలకమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకం. అందరూ అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై సిచ్యుయేషన్ అని, కరెక్టే. జనసేన పార్టీకి డూ ఆర్ డై సిచ్యుయేషన్ అని, కరెక్టే. అలాగే వైసీపీకి కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక 100 రకాల వెపన్స్ ఉన్నాయనుకోండి, 100 రకాల అస్త్రాలు ఉన్నాయి. అందులో ఫేకులు, పొలిటికల్ క్యాంపెయినింగ్స్, రాజకీయ ప్రయోజనాలతో చేసే అబద్ధపు ఇవి బోల్డ్ ఉంటాయి. వాటన్నింటినీ వాడేస్తున్నారు. ఏ ఒక్క అస్త్రాన్ని దాచుకోవట్లేదు, వాటన్నింటినీ వాడేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి స్థాయి పరిపాలనా స్కిల్సు, పొలిటికల్ స్కిల్సు, క్యాంపెయినింగ్ స్కిల్సు మొత్తం అన్నీ కూడా ఈ ఎన్నికలకు ప్రజల్లో చూపిస్తున్నారు, ప్రజల్లో ప్రయోగిస్తున్నారు. అంటే కొంత దాచుకోవట్ల. సో వాళ్ళ అంటే నిజ స్వరూపం ఏమిటి అనేది ఎన్నికల్లో చూపిస్తున్నారు. సో ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మకపోతే, ఇంత చేసినా నమ్మకపోతే, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా నమ్మకపోతే, ఇన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా నమ్మకపోతే, ఇంత చేసినా నమ్మకపోతే ఫ్యూచర్లో నమ్ముతారా? ప్లస్ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది, పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు, వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, పెద్ద పెద్ద నెట్వర్క్ ఉంది, కార్పొరేట్ ఫండింగ్ వాళ్ళ చేతిలో ఉంది, బీభత్సంగా డబ్బులు సంపాదించున్నారు. డబ్బులు బీభత్సంగా పెట్టగలరు, పోలీసులను కంట్రోల్లో పెట్టుకోగలరు, అధికారులను కంట్రోల్లో పెట్టుకోగలరు, వ్యవస్థల ద్వారా పోల్ మేనేజ్మెంట్, క్యాంపెయినింగ్ మేనేజ్మెంట్స్ బీభత్సంగా చేయగలరు. ఇంత అత్యంత బలమైన శక్తిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితుల్లో ఓడిపోతే ప్యూర్ జగన్మోహన్ రెడ్డి గారిని జనం నమ్మనట్టే, జనం అస్సలు నమ్మనట్టే. సో ఒక్క అవకాశం ఇస్తే అని ఓటు వేసిన ప్రజలు నమ్మలేదు అంటే మళ్ళీ నమ్ముతారా? మళ్ళీ నమ్మరనేగా అర్థం. ఒకసారి కల్లారా చూసిన వాళ్ళు రాజధాని విషయంలో, పోలవరం విషయంలో, మెగా డిఎస్సీ విషయంలో, సిపిఎస్ విషయంలో, అనేక వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో ఒకసారి చూసి నష్టపోయిన వాళ్ళు మళ్ళీ నమ్మరుగా. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది. అంటే ప్రజలు నిజంగా ఆలోచిస్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిజంగా ఆలోచిస్తే వన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎప్పుడూ కూడా అవకాశం ఇవ్వరు, ఈసారి ఇవ్వకపోతే. ఒకవేళ ఈసారి కూడా అవకాశం ఇచ్చారనుకోండి, మన ప్రజలు ఆలోచించినట్టే. మన ప్రజలు ఏం జరిగినా మాకు అనవసరం, మా ఇంటికి డబ్బులు వస్తున్నాయా లేదా, మా ఇంటికి బట్టలు నొక్కుతున్నారా లేదా, ఆ డబ్బులు వస్తున్నాయా లేదా, మేము ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది కూడా ఆలోచించినట్టే లెక్క. సో ప్రజల ఆలోచనకు వైసీపీ అనేది పరీక్ష. సో ఈసారి వైసీపీ ఓడిపోతే భవిష్యత్తులో ఎప్పుడూ గెలవదు అనడం అనేది స్పష్టం. సో వైసీపీ కూడా క్లోజ్ అయిపోయినట్టే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దూసుకొస్తుంది కాబట్టి వైసీపీలో ఉన్న నాయకులు ఓడిపోయాక ఉండరు. బీజేపీలో కొంతమంది, కాంగ్రెస్లో కొంతమంది వెళ్ళిపోతారు. కార్పొరేట్ శక్తులు, బీభత్సంగా అవినీతి చేసిన వాళ్ళందరూ బీజేపీలోకి వెళ్ళిపోతారు కేంద్రం ద్వారా తమను తాము కాపాడుకోవడానికి. కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు, పాతకాలం నుంచి కాంగ్రెస్ అంటే ఇష్టం కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అతి కొద్ది మంది నాయకులు మాత్రమే ఉంటారు. సో వైసీపీకి కూడా డూ ఆర్ డై సిచ్యుయేషన్. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే టీడీపీకి కూడా తప్పదు. చంద్రబాబు గారికి 74 సంవత్సరాలు, 73 సంవత్సరాలు ఇప్పుడు. 1949 ఆయన పుట్టారు, 1949 ఏప్రిల్ నెల. సో ఇవి అత్యంత కీలకమైన ఎన్నికలు ఆయనకి. బహుశా ఆయన రాజకీయ జీవితంలో, ఆయన ఓవరాల్గా ఆయన లైఫ్లో ఇవే చివరి ఎన్నికలు ఆయన ప్రత్యక్షంగా చూడడం. మేబీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి ఆయన వయసు 78 అవుద్ది. ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఆయన 14 ఏళ్ళు సీఎంగా చేసిన దానికి,
15 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన దానికి ఈ ఎన్నికల పరీక్ష. సో వచ్చే ఎన్నికల్లో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, సీఎం అయితే ఓకే, ఆయన రాజకీయ జీవితానికి ప్రశాంతంగా క్లోజ్ అవుద్ది. గెలవకపోతే ఆ ప్రతిపక్ష పాత్ర ఆయన పోషించలేరు ఆ వయసులో. ఏ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో పోషించాల్సి ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీకి కూడా పరీక్ష. పైగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రని చాలా ఇబ్బందికరంగా పోషించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేసులు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా నష్టపోయారు, చాలా దారుణంగా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు, పర్సనల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఒకసారి ఈ 5 ఏళ్లకే అంత చుక్కలు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండడానికి సిద్ధంగా లేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి కూడా డూ ఆర్ డై సిచ్యుయేషన్, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలే. ఇక జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతోంది. పార్టీ మొదటిసారేమో ఎన్నికల్లో పోటీ చేయలేదు, టీడీపీ బీజేపీకి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నికల్లో సింగిల్గా వెళ్ళారు, 6% మాత్రమే ఓటింగ్ వచ్చి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో కనుక జనసేన పార్టీ తమ పార్టీ తరఫున ఒక 10 మందినో 15 మందినో ఎంతో కొంతమందిని అసెంబ్లీకి పంపించకపోతే, ఎయిదర్ ప్రతిపక్షంగా కానీ లేదా అధికార పక్షంగా కానీ, అధికార పక్షంగా అయితే బెటర్, ప్రతిపక్షంగా అయితే వాళ్ళు నిలవడం కష్టం. సో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలని అధికార పక్షంగా పంపించి ఆ పార్టీ అధికార పక్షంలోకి అడుగు పెట్టకపోతే ఆ పార్టీకి ఉనికి నడపడం కష్టం. 10 ఏళ్ళు నడపడానికే ఒక రాజకీయ పార్టీని, ఒక ప్రాంతీయ పార్టీని 10 ఏళ్ళు నడపడం అంటే సాధారణ విషయం కాదు. సొంత డబ్బులు పెడుతూనే ఉండాలి, క్యాడర్ చేజారకుండా చూసుకోవాలి, క్యాడర్ మీద కేసులు అయితే చూసుకోవాలి, ఇన్ని కష్టాలు ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారికి అవన్నీ తెలుసు. ఈ 10 ఏళ్ళు నానా కష్టాలు పడి పార్టీని నెట్టుకొచ్చారు, పార్టీని లాక్కొచ్చారు. సో నెక్స్ట్ ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలో భాగస్వామ్యం అయితే ఎంతో కొంత ఆ పార్టీ పునాదులు ఇంకా స్ట్రాంగ్ అయ్యి, స్ట్రక్చర్ డెవలప్ అయ్యి, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఆ పార్టీ కమిటీలు ఏర్పడతాయి, కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా జనసేన పార్టీకి కూడా రాబోయే ఎన్నికలు కీలకమే. సో ఇలా మన రాష్ట్రంలో ఈ 3 ప్రధాన పార్టీలకు కూడా ఈ 2024లో జరగబోతున్న ఎన్నికలు చావో రేవో తేల్చుకోవాల్సిన దశలో ఉన్నాయి. అందుకని 3 పార్టీలు కూడా తమ శక్తి మేరకు పెడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఆ విధంగా ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఆల్రెడీ ఆ కార్పొరేట్ ఫండింగ్ అని అదని ఇదని చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మేబీ బీజేపీ పెద్దలు అంటే బీజేపీ చేతుల్లో ఉంది బహుశా. తెలుగుదేశం పార్టీకి అంతా లేదు, జనంలో బాగానే ఉంది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. సో ఆ వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవనే ఐడియాలజీ టీడీపీ దగ్గర ఉంది. ఎటొచ్చి టీడీపీకి లేదంతా ఫైనాన్షియల్గా అంటే ఆర్థిక పరమైన సపోర్టే లేదు. అది కూడా ఉంటే తెలుగుదేశము జనసేన బాగానే ఉంటాయన్నమాట. సో అందుకే బీజేపీ దగ్గరకు వెళ్ళాలని, బీజేపీ వాళ్ళ ద్వారా పొత్తు పెట్టుకొని లేదా పరోక్షంగా సపోర్ట్ అయినా తీసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ అయితే ప్లాన్ చేసుకుంది. సో ఒకవైపు ఈ 3 పార్టీల్లో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, 2024 ఎన్నికల్లో ఎటువంటి తీర్పు ఇస్తారు అనేది చూడాల్సింది. థ్యాంక్ యూ. ఎన్ని నిమిషాలు?